హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిఏ శివకుమార్. ఈరోజు మనం తెలంగాణలో లేబర్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి తెలుగు నేమ్ బోర్డ్ అండి. అంటే బోర్డు ఒకటి తెలుగులో ఉండాలి, అది మన బిల్డింగ్కి అటాచ్ అయి ఉండాలి. లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అండి, రెంటల్ అగ్రిమెంట్ కాపీ, దాంతోపాటు ఎలక్ట్రిసిటీ బిల్ కూడా, ఐడి ప్రూఫ్ అండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఓకే, ఫస్ట్ మనం గూగుల్లో లేబర్ లైసెన్స్ తెలంగాణ టైప్ చేసి లేబర్ లైసెన్స్ డిపార్ట్మెంట్కి వెళ్తాము. అక్కడ హోమ్ మీద క్లిక్ చేసి లాగిన్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండి. ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తాము. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తాము. సో మనం ఇనిషియల్ రిజిస్ట్రేషన్ కాబట్టి మన దగ్గర లాగిన్ ఐడి పాస్వర్డ్స్ అంటే ఏముండవు, కాబట్టి ఇక్కడ మన రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది బేసిక్ ఫామ్ అండి. అన్ని బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేస్తాము. బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత అంటే లైక్ ఫోన్ నంబరు, అడ్రస్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుందండి. మీకు నచ్చిన యూజర్ ఐడి పెట్టండి అండ్ మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టండి. నేను పాస్వర్డ్ పెడుతున్నాను. అండ్ ఓటీపీ అండి. సో ఓటీపీ వ్యాలిడేట్ కాగానే మనకు ఓకే, ఇక్కడ చూస్తే రిజిస్ట్రేషన్ వాజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ప్లీజ్ లాగిన్ టు కంటిన్యూ. ఇప్పుడు లాగిన్ అవుతున్నాము యూజర్ ఐడి పాస్వర్డ్తోని. క్యాప్చా 30, ఓకే, క్యాప్చా తప్పని చెప్తుంది. ఓకే, C0 లాగిన్. ఓకే అండి, ఇప్పుడు మీరు చూస్తే లాగిన్ అయిపోయింది. దీంట్లో చాలా ఉన్నాయి, చాలా డిఫరెంట్ యాక్ట్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది మాత్రం షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అండి. దాని పక్కన రిజిస్ట్రేషన్ అని చూడండి, మేము క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే మీకు చెక్ లిస్ట్ కనబడుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే మనకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే రిక్వైర్డ్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. నేను ఇక్కడ నుంచి తీసి చెప్పాను. తర్వాత కింద ఫీ స్ట్రక్చర్ అండి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే స్లాబ్ వారీగా ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే 0కి 100 రూపీస్, 1 to 5 ఒక రేంజ్ అలా ఉంది. అండ్ కింద పెనాల్టీ. సో మనం ముందుకు వెళ్తున్నాము. ముందుకు వెళ్ళాక ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అండి. ఇది ప్రొప్రైటర్షిప్ ఫర్మ్ అండి. సో ప్రొప్రైటర్షిప్ తీసుకున్నాం. పార్ట్నర్షిప్ అంటే పార్ట్నర్షిప్. కేటగిరీ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే షాప్ అండి ఇది. సో అక్కడ లిస్ట్ వస్తుంది, మీకు లిస్ట్ కనబడట్లేదు కానీ ఇక్కడ లిస్ట్ వస్తుంది. షాప్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, హోటల్ అట్లా వస్తుంది. సో షాప్ మనది. నెక్స్ట్ చూస్తే నేమ్ ఆఫ్ షాప్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే టైప్ చేయండి. నేమ్ చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్త టైప్ చేయండి, మళ్ళీ మిస్టేక్ అయితే చేంజ్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో పిఎస్కే వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్స్ అదొకటి. ఇది మీరు చూస్తే మనం లాస్ట్ టైం ఇదే ఫర్మ్కి ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అప్లై చేస్తాం. సో నేమ్ ఓకే చెక్ చేసుకున్నాను. నేమ్ వన్స్ ఓకే అయిపోయిన తర్వాత అడ్రస్ అండి, అడ్రస్ టైప్ చేయాలి. ఈ అడ్రస్ మీ రెంటల్ అగ్రిమెంట్లో ఏదైతే ఉందో అదే అడ్రస్ ఉండాలి. అండ్ ఖచ్చితంగా ఆ అడ్రస్ మీ ఎలక్ట్రిసిటీ బిల్తో మ్యాచ్ అవ్వాలి. లేకపోతే మీకు ఏమవుతుందంటే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ఇనిషియల్గా వస్తుందేమో లేబర్ లైసెన్స్, కానీ తర్వాత మీకు మీ లాగిన్లో ఉంటుంది ఇది రిజెక్ట్ అవుతుంది అని చెప్పి. సో అడ్రస్ చూసి జాగ్రత్తగా టైప్ చేసుకోండి. ఇక్కడ నా అడ్రస్ టైప్ చేస్తున్నాను. విలేజ్ కూడా అల్వాలు. ఓల్డ్ అల్వాలు 5,10,000. ఓకే అండి, ఇప్పుడు మన మ్యాప్ మీద మన లొకేషన్ పాయింట్ చేసుకోవాలి, ట్యాగ్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ అండి. సో ట్యాగ్ చేస్తే మీరు చూస్తే లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అదే తీసేసుకుంది. ఓకే, ట్యాగ్ చేసేసాను నేను. తర్వాత ఇక్కడ లొకేషన్ ఆఫ్ ఆఫీసర్స్ గోడౌన్, వేర్ హౌస్ ఆర్ వర్క్ ప్లేస్ అటాచ్ టు షాప్. ఓకే, బట్ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ద ప్రిమిసెస్. అంటే మీకు ఈ షాపు ఇక్కడ ఉంది, ఓకే, కానీ ఇంకా వేరే దగ్గర వేరే ప్రిమిసెస్ ఏమైనా ఉందా అని అడుగుతుంది దీనికి అటాచ్డ్ అయ్యి. సో ఉంటే మీరు రాసేయండి, లేకపోతే వదిలేసేయండి. అంటే డబుల్ ప్రిమిసెస్ ఏదైనా ఉంటే. ఇక్కడైతే నేను ఉన్నదే పెట్టేశాను. సో ఇక్కడ అడ్రస్ అండి,
ఓనర్ అడ్రస్ అండ్ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అడుగుతుంది. అవన్నీ ఇక్కడ టైప్ చేస్తున్నాము. డెసిగ్నేషన్ ప్రొపరేటరు, ఓకే, ఏజ్ 31 అండ్ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఇచ్చేసాను. అడ్రస్ ఆల్రెడీ ముందే ఫిల్ చేశాం కాబట్టి లాగిన్ అయ్యే టైంలో అడ్రస్ ఆటోమేటిక్గా తీసుకుంది. సో ఇక్కడ మీరు అడ్రస్ అయిపోయిన తర్వాత కింద చూస్తే మీరు మేనేజింగ్ పార్ట్నర్ ఇఫ్ ఎనీ విత్ రెసిడెన్షియల్ అడ్రస్ అని ఉంది. అంటే ఎవరైనా అటాచ్ అయి ఉన్నారంటే నో అండి, నో పెట్టేశాను. మళ్ళీ నేచర్ ఆఫ్ బిజినెస్ అంటే మనం ఏం బిజినెస్ చేస్తున్నామో ఒక లైన్లో రాయాలి. సో నేను ఏం చేస్తాను అంటే బిల్డింగ్ వాటర్ ప్రూఫింగ్ సర్వీసెస్ అండి వీళ్ళు ప్రొవైడ్ చేసేది. సో నేను అది ఇక్కడ ఇన్కార్పొరేట్ చేశాను. నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే డేట్ ఆఫ్ కమర్స్మెంట్ ఆఫ్ బిజినెస్ అండి. ఇక్కడ మీరు కొద్దిగా ఆలోచించి తీసుకోవాలి బిజినెస్ డేట్ ఎప్పుడు అనేది. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ బిజినెస్ చేసే అరౌండ్ 5 to 6 years అవుతుందండి. సో మరీ అంత బ్యాక్కి వెళ్ళి మనం తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది, అంటే పెనాల్టీ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. సో నేనేం ప్రిఫర్ చేస్తున్నానంటే సపోజ్ ఇన్ కేస్ ఈ పర్సన్ ఇన్ కేస్ లోన్కి వెళ్తే కనుక లాస్ట్ 3 years అడుగుతారండి. సో మినిమం 3 years వింటేజ్ ఉండాలి అని చూస్తారు ఎక్కడైనా సరే, మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్లో లోన్ పర్పస్ అయితే. సో నేనేం చేస్తానంటే ఇక్కడ లాస్ట్ 3 years డేట్ వేస్తాను. అంటే నేను 22 ఓకే January 22 నుంచి తీసుకుంటానండి. అంటే మీరు ఇక్కడ జాగ్రత్త ఏముండాలంటే మీరు ఏ డేట్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ పాత డేట్స్ ఫీజు కూడా ఇప్పుడు అక్యుములేట్ అయ్యి ప్లస్ దాని 50% పెనాల్టీతో మీరు పే చేయాల్సి వస్తుంది లేబర్ లైసెన్స్లో. సో అది మీరు దృష్టి పెట్టుకొని మీరు అంటే మీరు బడ్జెట్ చూసి మీ అంటే వ్యాలిడ్గా అంత పీరియడ్ మీద బిజినెస్ ఉంటే పెట్టుకోండి. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే 1/1/2022 పెట్టాను. అండ్ ఇక్కడ చూస్తే నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరు లేరండి. నెక్స్ట్ కిందికి వస్తే నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 0 అండి. ఇక్కడ మీరు చూస్తే మీకు కనుక ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ ఆక్యుపేషను, నేము, జెండర్ ఇది రాయాలి. లేకపోతే మనకు వర్డ్ డాక్యుమెంట్ కానీ డాక్యుమెంట్ అటాచ్ చేయడానికి ఆప్షన్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు అటాచ్మెంట్స్ అండి. నేను ఇప్పుడు అటాచ్మెంట్స్ అటాచ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ నెంబర్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఆధార్ ఐడి ప్రూఫ్ అడుగుతుంది, అది కూడా ఇచ్చేసాను. మీరు చూస్తే అడ్రస్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఇందాక చెప్పాను కదా ఎలక్ట్రిసిటీ బిల్ అది. సో ఎలక్ట్రిసిటీ బిల్ ఇచ్చేసాను. తర్వాత తెలుగు నేమ్ బోర్డ్ అంటే నేమ్ బోర్డ్ కూడా ఇచ్చేసాను. తర్వాత ఎంప్లాయీ ఫోటో, ఓకే ఎంప్లాయీ ఫోటో. తర్వాత లాస్ట్ రెంటల్ అగ్రిమెంట్ అండి. కింద మీరు 10th పాయింట్ చూస్తే రెంటల్ అగ్రిమెంటు. రెంటల్ అగ్రిమెంట్ కూడా మనం అటాచ్ చేస్తున్నాం. ఇప్పుడు అటాచ్ అయిపోయింది. ప్రివ్యూ అండ్ కంటిన్యూ కొడుతున్నాను. క్లిక్ చేశాక ఒకసారి మొత్తం డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. మళ్ళీ ఏమైనా ఎడిట్ చేయాలంటే కొంత ప్రాబ్లమేటిక్గా ఉంటుంది తర్వాత వన్స్ సబ్మిట్ చేశాక. సో నేను డీటెయిల్గా ఒకసారి మొత్తం చెక్ చేసుకుంటున్నాను. ఓకే చెక్ చేసుకుంటున్నాను, రైట్. ఓకే అండి, ఇవన్నీ సరిపోయింది. సో అన్నీ ఓకే, అన్నీ సరిపోయింది అనిపించిన తర్వాత మీరు మొత్తం కిందికి వచ్చాక రైట్ అక్కడ చెక్ బాక్స్ ఉందండి. ఆ చెక్ బాక్స్ మీరు క్లిక్ చేయండి, గెట్ ఓటీపీ. ఇప్పుడు మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ టైప్ చేసి వ్యాలిడేట్ చేయాలండి. ఓటీపీ రైట్, ఓటీపీ వ్యాలిడేట్ అయిపోయిందండి. మళ్ళీ చూస్తే వ్యాలిడేట్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ సబ్మిట్ చేసేసాను. ఇప్పుడు మన ఫీజ్ పేమెంట్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే పెనాల్టీ 50% 200 అంటే పాత నేను 4 years బ్యాక్ నుంచి పెట్టాను కాబట్టి 400 ప్లస్ 50% పెనాల్టీ. సో మొత్తం కలిపి 400 ప్లస్ 200 అంటే 3 years, అది మొత్తం కలిపి 600 అయిందండి. నెక్స్ట్ పేమెంట్ మీరు యూపీఐ ద్వారా చేసుకోవచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అక్కడ, మీరు ఏ పేమెంట్ సూటబుల్ అయితే ఆ పేమెంట్ చేసుకోండి. సో ఇక్కడ నేను పేమెంట్ చేసేసానండి, పేమెంట్ అయిపోయింది. ఓకే అండి, మన లేబర్ లైసెన్స్ వచ్చేసిందండి. జస్ట్ ఇంకా 2 steps ఏమిటంటే ఇక్కడ అక్నాలజ్మెంట్ కోసం మనము క్లిక్ హియర్ టు ప్రొవైడ్ అక్నాలజ్మెంట్ ఉంది. ఫీడ్బ్యాక్ ఫామ్ ఇవ్వాలండి. సో వన్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఇచ్చేసిన తర్వాత అక్నాలజ్మెంట్ వస్తుంది.
తర్వాత మీరు కింద చూస్తే మళ్ళీ క్లిక్ హియర్ టు ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ అండ్ డౌన్లోడ్ ఆర్ వ్యూ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉందండి. సో అది కూడా అంటే ఒకటి అక్నాలజ్మెంట్, ఒకటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్కి ఫీడ్బ్యాక్ అడుగుతుంది. ఇక్కడ ఫీడ్బ్యాక్ మీకు క్యాప్చర్ కాలేదు నేను వీడియో తీస్తున్నప్పుడు. యాక్చువల్ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. మీకు అంతా ఈజీగానే ఉందా, మీకు టైం లైన్స్ అనే ఐడియా ఉందా, మీ ఆన్లైన్లో మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిందా అనేది కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే అది మీరు ఎస్ పెట్టచ్చు, 1 minute అయిపోద్ది. పెట్టేశాక మీరు మొత్తం ఫీడ్బ్యాక్ ఫామ్ ఇచ్చేసాక ఓకే నేను ఫీడ్బ్యాక్ ఫామ్ ఇచ్చేసాను. ఇక్కడ మీరు చూసేప్పుడు క్లిక్ హియర్ టు డౌన్లోడ్ సర్టిఫికేట్ ఉంది. సో క్లిక్ చేస్తున్నాను, డౌన్లోడ్ అయిందండి. నేను ఇక్కడ సేవ్ చేసి పెట్టాను, పిఎస్కే లేబర్ లైసెన్స్ అని ఓపెన్ చేశాను. చూడండి మన లేబర్ లైసెన్స్ వచ్చేసింది. ఓకే, ఇంతే అండి లేబర్ లైసెన్స్ అప్లికేషను. ఏమైనా డౌట్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో నన్ను ఎలా రీచ్ అవ్వాలో పెడతానండి, మీరు చూసి నాకు రెస్పాండ్ కండి.